అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి డిసెంబర్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు లేవారంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుపై వచ్చి కుమార్ సొంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే కలదు. దూర ప్రాంతంలో ఉన్న వారికి మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకు కూడా అయితే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే, అలాగే మరో రేపటి రోజున వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఈ రాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ రాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్వభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి వీరు విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే రేపటి రోజున ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క ప్రభావంతో వీరు మంచి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి మరి రేపటి రోజున 14 ఏళ్ల నుండి మీరు అనుభవిస్తున్న దరిద్రము ఏ విధంగా పోగొట్టుకుంటారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుందంటే, ముందుగా మనం చూసినట్లయితే కనుక వీరు చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదంతా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వీరికి రేపటి రోజున అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. వీరు ఏ పని చేసినా కూడా సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు. ఎందుకంటే పనులకి కారణమైన మీకు ఆర్థికమైన పనులకి ఎక్కువగా కలగజేస్తూ ఉంటాయన్నమాట. అంటే మీకు ఏ పని లేదు అనుకుంటే ఏదో ఒక పని మీరు రేపటి రోజునైతే ఖచ్చితంగా చేస్తారు. ఆ పనితోటి మీరు రేపటి రోజున అనుకూలమైన ఆదాయం అయితే అద్భుతంగా పెరుగుతుంది. మీ ఎదుగుదలను మీ కళతో మీరే నమ్మలేరు కూడా, మీరే చూస్తారు కూడా. అనేక రంగాల్లో లాభాలు అనేది ఖచ్చితంగా పొంది తీరుతారు. రేపటి రోజు వీరికి సోదరుల మధ్య ఉంది ప్రేమ సంబంధాలు చాలా వరకు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఈ రాశి విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలు కనిపించబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. రేపటి రోజున మీకు పెండింగ్ల పనులన్నీ కూడా చకచక పూర్తయిపోతాయి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తవుతాయి. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకున్నారో, స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారో ఆ స్థలాన్ని ఇప్పుడు వినియోగించుకోబోతున్నారు. అంటే ఆ స్థలంలో ఇప్పుడు మీరు పూర్తి చేయబోతున్నారు. అది చాలా సంవత్సరాలు అవుతుంది. మీరు వదిలేసి కూడా ఇక దాని మీద పెట్టుబడి అనవసరం పెట్టామా, దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనకు ₹1 తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన అనేది చేస్తారు. ఇక రేపటి రోజున అది ఏవో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూ ఉంది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు రేపటి రోజున పూర్తి చేసుకుంటానని చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి పనులు పెండింగ్ వర్క్ ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి కొన్ని ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి ఉంటారు. మీరు దాన్ని కొని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు కూడా ఉంటాయి. అలాగే కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినా కూడా ఉంటాయి. ఇలా అనేకమైన పెండింగ్లు పనుల్లో కూడా రేపటి రోజు మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుందన్నమాట.
రేపటి రోజున ఆ అయిపోయిన పనుల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఎలా అయినా సరే ఆ పనులు మళ్ళీ తిరిగి పునరుద్దామనే ఆలోచనతోటి రేపటి రోజున మీరు ఆ పనులు మళ్ళీ తిరిగి పునరుద్ధరించే పనులతో అయితే నిమగ్నమై ఉంటారని చెప్పట్లో అతిశయోక్తి లేదు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా పెండింగ్లో ఉన్న పనులను రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచే జరగబోతుంది. మీరు కష్టపడి పనిచేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు లాభాలు ఎక్కువ కలగబోతూ ఉన్నాయి. అలాగే మధ్యలో మీకు ఎలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎంతైనా కూడా అవసరమని చెప్పుకోవచ్చు. మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎప్పటికప్పుడు కూడా ఆ శని భగవాన్ని కూల్చేయాలంటే శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందాలంటే పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీకు చేతనంత సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, లేదా ధనం కావచ్చు. ఇలా మీరు దాన ధర్మాలు అనేది చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనకు కుదిరినప్పుడు మనకున్న దాంట్లో మనకు వీలైనంతలో, తద్వారా ఎంతో చక్కగా మీకు శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. శని అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకి వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమి కూడా చేయలేదండి. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఆ సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే రేపటి రోజున కెరీర్ పరంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఒక బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇంకా ఈ రాశి వారు రేపటి రోజున సొంతగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి. అలాగే ఈ సమస్యలు కూడా త్వరలో నెరవేరుతాయని చెప్పుకోవాలి. మీరు అనుకున్నది విజయవంతంగా సాధిస్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం అయితే మార్పు అనేది లేదు. మీరు విదేశాల నుంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే రేపటి రోజు మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీ కోపం వచ్చే సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడము ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి మీరు ఎప్పటి నుంచో కొన్ని విషయాల గురించి ఎవరితో కూడా చర్చించరు. అలాంటి విషయాలన్నీ కూడా మీ మనసులో ఉన్న బాధ అంతా కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. ఇక రేపటి రోజున డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రులు కూడా మీకు ఎప్పుడు కూడా వెనకడుగునే ఉంటారనమాట. శత్రువులు మీకు ఎక్కువ అవుతూ ఉంటారు. అలాగే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం కూడా ఉందండి. ఇక ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవాలి. మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు అనేది పొందుతారు. అలాగే ప్రమోషన్స్ వస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇక ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు ఎవరు కలవడమే కాదండి, మీకు మీ జీవిత భాగస్వాములు కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెళ్లికి అంగీకరించడంతో మీ ప్రేమికులు పెళ్లి చేసుకొని మీరు ఒక ఇంటివారు కూడా అవుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరిన్ని శుభఫలిత పొందడం కోసము ఈ రాశి వాళ్ళు దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాల వల్ల మీరు ఎన్నో దేవతలు పూజ చేసిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. అనాథలకు, ఆకలితో అలంటిస్తున్న వారికి, పేదవారికి, వికలాంగులకి, వృద్ధులకి మీరు చేసే అన్నదానం ఏదైనా సరే వస్త్రదానం కానీ ఎంతో మేలు చేస్తుంది. మీ గ్రహస్థితి అనేది మారుతుంది. ఎన్నో రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుతారు. అదేవిధంగా మీకు కుడితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోవడము, ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేయడం అక్కడ మీకు అదృష్టానికి దగ్గర చేస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారి జీవితం గడుస్తుందని చెప్పడం ఎటువంటి సందేహం కూడా లేదండి. మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఎన్నో కీలకమైన మలుపులను తిరగబోతుంది. రేపటి రోజున జీరో నుంచి హీరోగా మీరు ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. మీకున్న బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుదా కండి. రేపటి రోజున ఈ రాశి వారు చాలా వరకు కూడా అదృష్టమైన యోగకాలం అని చెప్పుకోవచ్చు. సువర్ణమైన ఏలినాటి శని ప్రభావం మీకు పూర్తిగా తొలగిపోయి అదృష్టము, రాజయోగం, సవర్ణయోగం అనేది మీకు ఖచ్చితంగా కలగబోతుంది. వాహనాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం మాత్రం చెప్పదగిన సూచన. మరి తెలుసుదా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.